నమస్తే ఫ్రెండ్స్, టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ టమోటో దోశ. సరే, మరి ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. 3 మీడియం సైజ్ టమోటోలు, 1 కప్పు బొంబాయి రవ్వ లేదా సుజీ రవ్వ, 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్ గోధుమ పిండి, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 ఎండుమిర్చి, అల్లం కొద్దిగా, 1/2 స్పూన్ జీలకర్ర, సాల్ట్ రుచికి సరిపడా, కరివేపాకు, కొత్తిమీర అండ్ 2 స్పూన్లు వంట నూనె. ఫ్రెండ్స్, మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే నేను పెట్టే రెగ్యులర్ వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉండే బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాము కదా. ఇప్పుడు తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మిక్సీ జార్లో కట్ చేసుకున్న టమోటోలు, ఎండుమిర్చి, అల్లం ముక్కలు వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. అలాగే బొంబాయి రవ్వ, బియ్యం పిండి, గోధుమ పిండి అండ్ 3 కప్స్ వాటర్ వేసి బీటర్తో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. గెరిటితో కలుపుకునే దానికంటే బీటర్తో కలుపుకుంటే ఉండలు లేకుండా పిండి బాగా మిక్స్ అవుతుంది. చూడండి, పిండి బాగా కలిసింది. ఇప్పుడు అందులో బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. చూసారా, అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసాయి. ఇప్పుడు మూత పెట్టి పిండిని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే పిండి బాగా నాని ఉంటుంది. అలాగే పిండి గట్టిగా ఉంది కదా. ఇప్పుడు అందులో మరో 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ చూపించిన బౌల్లో పిండి సరిపోలేదు, అందుకే నేను పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఫస్ట్ 2 కప్పులు వాటర్ వేసి రవ్వ దోశ కన్సిస్టెన్సీలో పిండి వచ్చిందో లేదో చూశాక తర్వాత మరో కప్పు వాటర్ వేసి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిని పలుచటి మజ్జిగలాగా కలుపుకోండి. గరిటతో దోశ వేస్తే పిండిని 2 సార్లు తీసుకోవాల్సి వస్తుందని నేను బౌల్తో తీసి దోశ వేస్తాను. మీరు దోశ వేసే ప్రతిసారి పిండిని కిందికి పైకి కలుపుకొని దోశ వేసుకోండి. లేదంటే పిండి అంతా అడుగు భాగంలో ఉండి పైన ఓన్లీ వాటర్ మిగులుతాయి. ఇప్పుడు ప్యాన్లో 4 డ్రాప్స్ ఆయిల్ వేసి టిష్యూతో తుడుచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ వేసుకోండి. ఫ్లాట్గా ఉండే నాన్ స్టిక్ ప్యాన్లో దోశ వేసుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి. ఈ విధంగా దోశ పైన పిండి ఆరిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోండి. టమోటో దోశని లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే దోశ త్వరగా కలర్ చేంజ్ అవుతుంది, కానీ పిండి పచ్చిగా ఉంటుంది. చూడండి, దోశ చాలా బాగా కాలింది. దీనిని ఇంకో సైడ్కి తిప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇలాగే ఫోల్డ్ చేసుకోవచ్చు. చూడండి, దోశ ఎంత కలర్ఫుల్గా ఉందో, బాగా కాలింది కదా. దోశని ఇలా చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. ఈ విధంగా టమోటో దోశ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా ఈ విధంగా దోశలు వేసుకోండి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఒకసారి ఇంగ్రీడియంట్స్ని ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలో చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 3 మీడియం సైజ్ టమోటోలకి 1 కప్ సుజీ రవ్వ, 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్ గోధుమ పిండి, అలాగే 6 కప్పుల వాటర్ వేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నారో ఆ కప్పుతో 6 కప్పులు వాటర్ వేసుకోండి. పొరపాటును కూడా ఈ దోశల్ని ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు పెట్టుకోకండి, ఎందుకంటే ఇవి చేయడానికి చాలా టైం పడుతుంది. చూడండి, దోశ బాగా కాలింది, చాలా కలర్ఫుల్గా ఉంది. టమోటో దోశలు రెడీ అయ్యాయి. ఇప్పుడు వీటిని పల్లీ చట్నీతో తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ టమోటో దోశని అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.